ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తే నాకు ఒక సాతరం గుర్తొచ్చింది. ఎక్కువసేపు ఏం చెప్పా, జరంతసేపు చెప్తా, ఈయన ప్రయత్నం చేయండి. ఒక ఆయన అంట వాళ్ళంతా గోకుడు పెట్టి డాక్టర్ కాడికి పోయినట. డాక్టర్ కాడికి పోయి డాక్టర్ మా అమ్మగాని జర చూడు, నన్ను ఈ గోకుడు పాడైపోను గోకలేకపోతున్నా, జర ఏమన్నా సూది గోళీలు ఇస్తే ఇయ్యరాదు అన్నాడట. ఆ డాక్టర్ ఏం చేసినాడు, చూసినాడు, సూది గోళీలు మందు రాసిచ్చినట. రాసిచ్చినాక ఈ పేషెంట్ అడిగినట, డాక్టరు ఈ గోకుడు తగ్గుతుందా అంటే, గోకుడు తగ్గే ముచ్చాడు దేవుడు నాకైతే తెలియదు, కానీ గోర్లు అయితే విరితే అయ్యా పోయిరాపో అని చెప్పినాడు డాక్టర్. ఇంకట్లా ఉంది మోడీ సర్కారు ముచ్చట. ఇంకా పెట్రోల్ ధరలు మరో 10 రూపాయల వరకు పెంపంట. అందుకోసం నేనేమన్నా చెప్పలే, పెట్రోల్ తగ్గించూరి, ఇళ్ళనే పని చేయరి, రాకపోకలు బంద్ చేసుకోరి, మెట్రోలల్లా తిరుగురి, బంగారం కొనకూరి చెప్పలే నిన్నమన్నా. నేను చెప్పిన ముచ్చట ఇది బరాబర్ సరిపోలే. గోకుడు తగ్గే దేవుడారు కానీ గోర్లు మాత్రం పెడితే గొక్కుంట కూసోపా అని చెప్పినట్టే ఉంది ఇలా ముచ్చట. ఒకేసారి లేదా 2-3 వారాల్లో దశల వారీగా పెంచుతారంట. నష్టాల భర్తీకి పెంచే యోజనలో కంపెనీలు నిపుణుల అంచనా ద్రవ్యోల్బణం పైన హెచ్చరిక అంట. ఇప్పుడు నష్టాలు ఉన్నాయని పెంచుతురంట. మరి లాభాలు వచ్చినప్పుడు ఈ భారతదేశంలో ఎవరికన్నా రూపాయి వంచిచ్చిరా? పెట్రోల్ వలన బాగా లాభాలు వస్తున్నాయి అని ఎవరికన్నా 1 రూపాయి ఇవ్వచ్చునా? నిండా 3 శుక్రాలు కాలేదు, ఏమన్నా అంటే యుద్ధాలు అవుతున్నాయి. మరి ఈ యుద్ధాలు ఇట్టనే బందోబస్తుగా జరిగితే మరి భారతీయుల పరిస్థితి ఏం కావాలి? మా వల్ల కాదని చేతులు ఎత్తేస్తుండొచ్చు. గీసంటి వాళ్ళు కావాలి నా దేశాలకు. మళ్ళీ ఏమనంటే ఎలిగిపోతుంది భారతదేశం, ఎలిగిపోతుంది. ఏడెలిగిపోతుంది చెప్పురిగా. గింత అధ్వానం ఉంటుంది అదులా. 10 రూపాయలు వేస్తే 10 కాదు, నువ్వు 20-30 పెంచుతూనే ఉంటావు. నిన్ను అడిగేది ఇక్కేలేదు, పాడైపోను. పెరుగుతలేదా? ఈ ఎక్కిన కాడి నుంచి ఇప్పటిదాకా ఎంత పెరిగింది పెట్రోల్ ధర? 60 రూపాయలు మీరు అప్పట్లో. ఇప్పుడు ఎంతకు వచ్చింది? 110-115 మధ్యలోకి వచ్చి ఆగింది. అట్లా ఈయన దిగిపోయేసరికల్లా 150 కూడా అయినా, 150-200 కూడా అవుతుంది. అదేమనంటే మళ్ళీ పుచ్చుకున్న గిట్టట వేస్తున్నావు మోడీ గారు అంటే, దేశం కోసం ధర్మం కోసం కొట్టూరి సపోర్టు నా సామిరంగా అంటే కొడతానే ఉంటారు, అంతే లెక్క. ఇప్పుడు పెట్రోల్ ధరనే పెరుగుతుంది అని అనుకుంటున్నారు ఇలా పేపర్లా. పెట్రోల్ ధర ఒకటే పెరుగుతుందా? ప్రతి ధర పెరుగుతున్నట్టే లెక్క. ఒక్క పెట్రోల్ ధర కనుక పెరిగితే కూరగాయలు అయితే ఏంది, ఉప్పుమిరపకాయ అయితే ఏంది, లేకపోతే పాలు అయితే ఏంది, పెరుగు అయితే ఉంది, రాకపోకలు అయితే ఏంది, ఏ రకంగా చూసుకున్నా కానీ పెరిగినట్టే. ఇవాళ 10 రూపాయలు కనుక నువ్వు పెట్రోల్కి పెంచితే ఆటో కిరాయిని ఏం చేస్తాడు? 15 రూపాయలు చేస్తాడు. బస్ కిరాయిని ఏం చేస్తాడు? ఆయనతో వేస్తూనే ఉంటాడు. ఇట్లా ప్రతి దానికి వేస్తూనే ఉంటారు. అదేంటంటే పెట్రోల్ ధర పెరిగింది, రవాణాలు రాకపోకలు ఎక్కువ, రేటు ఎక్కువైపోయింది. ఇక మేము కూడా మరి బతకాలగా. మళ్ళీ ఎవరి మీద పడుతుంది? మళ్ళా చుట్టూ తిరిగి మళ్ళీ పేద ప్రజల మీదనే పడుతుంది. పెట్రోల్కే పెంచినాం కానీ గియన్నిటికి పెంచినామా అని అంటారు. మరి కాదా మరి? ఒక్కదానికి పెంచితే ఇన్ని రకాలుగా నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్క దానికి ఈ పెట్రోల్కు లింకప్ అయ్యే ఉంటాయి. ఏమనంటే అక్కడెక్కడనో పశ్చిమాసియా దేశాలలో పంచాయలు అవుతున్నాయి. అందుకోసమనే ఇవాళ ఆ నుంచి మనకు వస్తలేదు, ధరలు పెరుగుతున్నాయి. అంటే గింతగానం ధరలు పెరిగితే యాడికి వెళ్ళి బతారు చెప్పురి. అన్ని ధరలు పెరుగుతాయి. మరి కూలి చేసుకుంటాను, కూలి ధర ఎందుకో పెరగదు? పంట పండించే రైతులకు ధర ఎందుకో పెరగదు? పెరుగుతా అదులా అవి వాళ్ళు నిర్ణయించేటివే. మరి ఇది మాత్రం మాకు నచ్చినప్పుడు పెంచుతాం. అదేమనంటే దేశం కోసం ధర్మం కోసం. ఇక చూడురు కథ. గింత అధ్వానంగా పాడైతే ఏం ఎక్కడికి ఉన్నట్టు వీళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం అక్కడికి వెళ్తున్నట్టు. ఎవడన్నా నిజం మాట్లాడితే మళ్ళీ ఆమె మీద బదనం వేయాలి. మీకు ఏమేరక పెద్ద పంచాయలు అవుతున్నాయి. ఇప్పుడు నిండా 3 శుక్రాలు కాలే. ఇట్లనే కంటిన్యూగా ఒక 5-6 నెలలు కనుక జరిగితే, ఆ యుద్ధాలే జరిగితే భారతీయుల పరిస్థితి ఏం కావాలి? 100% వరకు అన్నీ మనం దిగుమతి చేసుకోవాల్సిందే. పక్కకి వెళ్ళి కొనుక్కరావాలి. మన కాడ ఏం తయారవుతుంది? ఒకవేళ పంటలు వండాలని ఏమైనా వండాలంటే పంతే వరిసేను, లేకపోతే మొక్కజొన్నలు, లేకపోతే పత్తి చేను, గంతే. ఇక మిగతా అన్నీ బయట రాష్ట్రకి వెళ్ళి మనం తిండి ఏదన్నా కానీ బయట రాష్ట్రకి వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. ఇప్పుడు పెట్రోల్ ధర పెరిగింది కదా, బయట రాష్ట్రకి వెళ్ళి వస్తేప్పుడు కూడా, లేకపోతే మన రాష్ట్రం వచ్చినాక కూడా అన్నిటికీ నిత్యావసర వస్తువుల ధరలు అన్నిటికీ పెరుగుతూనే ఉంటాయి. ఇక ఓల్డ్ సార్ అవుతుంది. ఇక్కడ గ్యాస్కి పెరిగానా? ఇప్పుడు పెట్రోల్ అయిందా? ఎట్లా డీజిల్కి అవుతుందా? ఇక కాదు, ఈ 3టికి అయినాయి అంటే ఇక మొత్తం ఇంటి లాదులు మొత్తం ఉపాసం ఉండవలసిందే. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కదా, దాదాపుకి ఇప్పుడు 3-4 నెలల నుంచి అనుకుంటా, 2-3 నెలలు పెట్టుకుందాం. 2-3 నెలల నుంచి ఒకప్పుడు దొరికినట్టు గ్యాస్ దొరుకుతుందా? దొరకలేదు. మరి పోయి మాట్లాడుకోవాలి. మాకు మరి మా దేశం పెద్దగా ఉన్నది, మరి మాకు గిట్ట సరుకు కావాలి, లేకపోతే గిట్ట ఉంటుంది, 4 రోజులకు ఇది ఆడ స్టాక్ లేక తెచ్చిపెట్టుకోవాలి అని ఆలోచనలు ఏమి లేవు. తడిచినప్పుడే గుడిసె కప్పుదాం అన్నట్టు. ఎప్పుడు తడిస్తే అప్పుడే గుడిసె కప్పాలంటే సరుకు సామాన్ దొరుకుతున్నొచ్చునా?
ఇంత దానికి వీళ్ళొక ప్రభుత్వాలు వీళ్ళ ప్రభుత్వ ఏర్పాట్లు దీనికి మళ్ళా వెలిగిపోతుంది భారతదేశం. మేక్ ఇన్ ఇండియా ఏడ మేక్ ఇన్ ఇండియా ఉంది పాడైపోను. ఆయాగా అచ్చదిన అయితే ఇక సచ్చదిన అయితే పక్క వచ్చినాయి.